హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. నేను ఇక్కడ మా అత్తమ్మ ఊర్లో నల్మంగల్లో ఉన్నానండి. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్. మా అత్తమ్మ మా మామ వాళ్ళ ఇంటికి వచ్చానండి. సెలవులని 3 రోజులు వచ్చానండి. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది మరియు చాలా స్వేచ్ఛగా ఉంది. చాలా బాగా మాట్లాడతారు ఇక్కడ. ఆంధ్ర మాదిరి ఆంధ్ర సిటీ ఆంధ్రాలో ఉండే మనుషులు మరియు సిటీలో ఉండే నల్మంగల మనుషులు చాలా వేరు. సిటీలో ఉండే మనుషులు చాలా అందరిలోనూ బాగా కలిసిమెలిసి మాట్లాడతారు. ఆంధ్రాలో ఉండే మనుషులు స్వార్థం కోసం అవసరానికి వాడుకునే మనుషులు ఆంధ్రాలో ఉండే మనుషులు. ఎందుకంటే మనమందరం ఒకటే. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అందరం ఒకటే. మనిషి ముఖ్యం. మనిషి సంపాదించిన డబ్బు ఎందుకు? మనిషి డబ్బు అవసరం, కానీ ఆ డబ్బే జీవితం కాకూడదు. ఎందుకంటే డబ్బు వల్ల ఎన్నో జీవితాలు బలైపోతాయి, ఎన్నో పొరపాట్లు జరుగుతాయి. కానీ మనం నడిచే దారి మంచి దారి ఎంచుకోవాలా. మనం మాట్లాడే మాట ఆలోచించి మాట్లాడాలా. ఏదో ఈరోజు షాపుకి పోలేదని నేను ఇబ్బంది పడతారో అని అంటే మనం ఏం చేస్తాం? నేను రోజు చేసేవాడినే కదా, పని చేసుకునేవాడినే కదా. మా అన్నేమో మెంటలోడా, మైండ్ బాగాలేదు మనకి, అది ఇదని అంటారు. ఎందుకు నా మీద ఎందుకు ఇంత కక్ష? నేనేమన్నా ఎవరినన్నా అని ఒకరికి అడుగుతానా? ఇంకోటి చేస్తానా? చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అందరూ మనుషులు అంటే ఇంపార్టెంట్. బంధాలు అనుబంధాలు ఆప్యాయత అనురాగాలు అత్తమ్మ మరియు మరదళ్ళు అందరూ మన వాళ్ళే. తోటి వారితో స్నేహంగా ఉంటే మనకు మేలు. అందరిలోనూ కలుసుకోకుండా అట్లా ఇట్లా ఉంటే మనం ఏం చూసి దగ్గర అవుతారు? మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ప్రేమించే గుణం మంచిదిగా ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి నల్మంగల్లో చాలా బాగుందండి, చల్లటి వాతావరణం. కానీ డిసప్పాయింట్ ఏమంటే ఇక్కడ మా మామ బంధువులు, మా బంధువులు మా మామ చనిపోయాడండి ఈరోజు. ఎందుకంటే మా మామ బాగా మాట్లాడించేవాడు, చిన్నప్పటి నుంచి బాగా మాట్లాడించేవాడు. ఎప్పుడు వచ్చినా రాము బాగున్నావు అనేవాడు. అలాంటిది ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నామండి ఈరోజు. అందరూ కలిసిమెలిసి కార్యక్రమాన్ని చేపడుతున్నారంటే అక్కడ అందరూ ఉన్నారు. ఎందుకంటే మా అమ్మ బాగున్నాము అంటే బాగున్నాడు, తిందిరాలుడు అని మాట్లాడించే మనిషి, మంచి మనసున్న మనిషి, ఎంతోమందికి సహాయం చేసిన మనిషి మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం ఒకరికి సహాయం చేయాలి అనేది మనకు ఉండాలి. సహాయం చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఏదో పోతాము అని అంటే ఈరోజు మనమేం శాస్త్రం కాదు. ఈరోజు మనం ఉంటాం, రేపు మన పిల్లలు ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు బాగా తీర్చిదిద్దాలి. అంతే కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక పాట వస్తుంది, వినండి. నల్మంగళ 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 అందాల నల్మంగళ, ఆహ్లాదకరమైన నల్మంగళ, అందమైన నల్మంగళ, ఆహ్లాదకరమైన నల్మంగళ, కళ్ళకు గుండెకు ప్రాణం పోసిన నల్మంగళ, కళ్ళకు గుండెకు ప్రాణము పోసిన నల్మంగళ, ప్రాణము ఉయ్యాలరా సప్పుడు ప్రేమారా. ఇక్కడ కొబ్బరి చెట్లు బాగున్నాయండి, అన్నీ చాలా బాగా ఉన్నాయి. ఈ వీడియో అందరికీ నచ్చుతారని షేర్ చేస్తారని మనవి చేస్తున్నానండి.